పునర్జన్మన విద్యతే. అయితే ఇక్కడ ఏమంటాడంటానంటే ఆ శ్రీశైలంలో పోయి కాలు బొబ్బలు రానికి పోయి ఏం శిఖరం చూసినాయి అంటే నిరర్థకమా? కాదు, పెద్దలు పెట్టినారు అక్కడ గూఢార్థం మనకు తెలియబడదు. అది పెద్దల దగ్గర సేవ చేసి విషయం తెలుసుకుంటేనే ఆ శిఖర దర్శనము ఇక్కడ మన పెద్దలు ఖచ్చితంగా చేపిస్తారు. అక్కడ చేసేది కాదు, ఇక్కడే అవుతుంది. అక్కడ బసవేశ్వరుని కొమ్ముల మీద ఏళ్ళు పెట్టి చూడమంటాడు. ఎట్లా చూడమంటాడు? బసవేశ్వరుని భూమధ్య మందు ఇట్లా ఏళ్ళు పెడితే భూమధ్య మందు అంటే నీ భూమధ్య మందు దృష్టి నిలిపి చూడమంటాడు ఆ భగవంతుని. అయితే అక్కడ బసవేశ్వరుడు శిష్యస్థానం ఉన్నాడు, శివుడు ఎవరు? గురుస్థానం ఉన్నాడు. ఆ గురుస్వరూప దర్శనం చేసుకోమని చెప్పిండు. ఆ పద్ధతిగా మరి నీ స్వరూపం అదేనా అంటానంటే కాదు. అక్కడ మనం ఏదైతే భూమధ్య మంది ఏదైతే చూసినామో ఈ పిండాండం లోపల పంచభూతములు ఏవైతే ఉన్నావో అవి శాశ్వతమా బిడ్డ అంటే లేదు స్వామి అని మనం దాన్ని శోధించినప్పుడు ఆ పంచభూతములతో కూడుకున్నది ఈ శరీరం కాబట్టి యతో పిండాండం తతో బ్రహ్మాండం నామా శివాయ. అయితే ఇది ఎంతవరకు అవసరం అని ఒక వ్యాసం రాసిన ఇంతకు ముందు చాలా చోట్ల తర్జన భర్జనలు చేస్తుంటే ఏమంటారంటే ఈ పరిపూర్ణ బోధ అంటానంటే ద్వాదశి షోడశి పంచదశి 3 మంత్రములే అని కొందరు, లేదు పంచాక్షర అవసరం అని కొందరు అంటారంటే ఈ యొక్క నామ శివాయ అని దేనికి చెప్పవలసి వచ్చిందంటే ఈ పిండో